జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అయ్యో ప్రసాద్ ప్రసాద్ దొంగ ప్రసాద్ పదండి. ప్రసాద్ దొంగ పట్టుకోండి. రేయ్ ఆగరా. బోనా నీకేం కాలేదు కదా? ఏం కాలేదు ప్రసాద్. అవును పిన్ని, పార్క్లో ఇంతమంది ఉండగా ఆ దొంగ మీ మెళ్ళలో తాళని ఎందుకు టార్గెట్ చేశాడు? శాపం వర్ష బాబు, శాపం. ఓ శాపం. అదే ప్రసాద్, అక్క మొక్కుకున్న మొక్కు అది తీర్చినందుకే ఇలా జరుగుతుంది. నిన్న సోదమ్మ కూడా ఈ విషయమే చెప్పింది. మొక్కు చెల్లించకపోతే ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదట, అందరికీ అనారోగ్యాలు వస్తాయట, ఆపదలు జరుగుతాయట. అక్క మెట్లపై నుంచి జారిపడింది, నువ్వు చేయి కోసుకున్నావు. ఇప్పుడేమో నా తాళి వాడెవడో తెంపబోయాడు. నీకు చెప్పలేదు కానీ నిన్న దీపుకి పెద్ద యాక్సిడెంట్ తప్పింది. జస్ట్ మిస్ అంట. ఏమంటున్నావు? నిన్న చిన్నబాబుకి యాక్సిడెంట్ అవబోయిందా? చెప్పలేదే మరి నాకు. మరి టెన్షన్ పడతారని చెప్పలేదు నాన్న. వెంటనే ఆ మొక్కు చెల్లిద్దాం మావయ్య. ఆలస్యం చేస్తే ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయో అన్నయ్య గారు. ఈరోజు మన కులదేవత దగ్గరకు వెళ్తాం ప్రసాద్. అలాగే వెళ్దాం. అంటే అందరూ వెళ్ళాలి ప్రసాద్. అందరూ అంటే? అంటే అక్క అందరం కలిసి వస్తామని మొక్కుకుందట. ఏ ఒక్కరు తగ్గినా అమ్మవారికి కోపం వస్తుందట. అక్క చెప్పింది ప్రసాద్. ఏమైంది సిస్టర్? ఎందుకు జాగింగ్ చేయకుండా ఆగిపోయారు? దొంగోడొకడు మమ్మిచ్చని కొట్టేపోయాడు. ఎవడా దొంగ? ఎవడా దొంగ వెధవా? ఎవడా పడికబాల్ని వెధవా? ఎవడా దిక్కుమాల్ని వెధవా? నేనేం తెలుసు కదా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నా? గమనుడు సీని చెడగొట్టకురో, చెడగొట్టకు. ప్రసాద్ ఏమంటా? మొక్కు చెల్లించి ప్రమాదాల నుంచి తప్పించుకోవడమా లేదా ప్రమాదాల్లో పడ్డమా? ప్రమాదాలు కొని తెచ్చుకోవటం నాకు మాత్రం సరదానా ఏంటి? సుమిత్ర మొక్కుకుందని చెప్తున్నారు కదా, మొక్కు చెల్లిద్దాం. అంటే అందరం వెళ్తున్నట్టేగా ప్రసాద్? అందరం వెళ్ళాలనే కదా చెప్పావు, అలాగే చేద్దాం. మమ్మీ, నేను ఎలా ఉన్నాను? నీకేమంగా కొందన బొమ్మలా ఉన్నావు. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఏంటి దివి గారు, నిజంగానే మీరు మంగకు దిష్టి పెట్టేస్తున్నారు. అయితే దిష్టి తీసేద్దాం. మీరు చేస్తుందేం బాలేదు డాడీ. నేనేం చేశాను బంగారం? తాతయ్య పెద్ద నాన్నమ్మని ఏమని పిలుస్తారు? సుమిత్ర అంటారు. మరి చిన్న నాన్నమ్మని ఏమని పిలుస్తారు? భువన అంటారు. మరి మీరెందుకు మమ్మీని దివ్య గారు అని పిలుస్తారు? దివ్య అని పిలవచ్చు కదా. కరెక్ట్ మంగమ్మ, నువ్వు మంచి పాయింట్ అడిగావు.
ప్రకాశ్ నువ్వు కూడా ఏంటి? నేనేమిటి సార్, ఎవరైనా ఇదే అంటారు. భార్యని గౌరవించాలి కానీ మరీ గారు గీరు అనడం ఏం బాలేదండి. చక్కగా పేరు పెట్టి పిలవండి సార్. ఏం దివ్యమ్మా? అంటే అది ఆయన పిలవాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. పిలవండి డాడీ. ఆ, నేను పిలవలేను బంగారం. ఎందుకని సార్? నాకు అలా పిలవటం అలవాట్లేదు, అర్థం చేసుకోవచ్చు. పిలవడం అలవాటు చేసుకోండి. కష్టం బంగారం. అయితే నేను మీతో కొడుకు రాను. దివ్య అని పిలిస్తేనే వస్తాను. ఆ, వద్దు వద్దు. సూపర్ మంగమ్మ, నువ్వు భలే లాక్ చేసావు. చారుకేశా. శ్రీనివాస, అయినా సార్ గౌరవం అనేది మనసులో ఉంచుకోండి. ప్రేమతో పేరు పెట్టి పిలవండి. పిలుస్తారా లేక నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలా? దివ్య గారు వెళ్దామా? సారీ సారీ, దివ్య వెళ్దామా? ఆహాహాహాహా, ఇప్పుడు ఈ మాట వినడానికి వినసొంపుగా ఉందండి. వెళ్దామా? పదండి. పద. ఏంటి ఏంటి అందరూ అలా ఉన్నారు? అడుగుతున్నాను కదా, ఏమైందో చెప్పండి. చెప్పు కుమారి. మీరు చెప్పండి. అంకుల్ మీరు చెప్పండి. నేనో మీరో కాదు, చెప్పాల్సిన వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఏంటి ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నామా లేదా? అది ప్రసాద్, ఈ తాంబూలం అమ్మవారికి ఇంటి నుంచి చీర, గాజులు, పసుపు, కుంకుమ తీసుకెళ్ళాలి కదండి. అవును, అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కదా. అప్పట్లో అత్తయ్య గారు చెప్పారండి. నేను తాంబూలం తీసుకెళ్ళాను. ఆ తర్వాత బోన్ కూడా తీసుకువెళ్ళింది. ఇప్పుడు అవును, ఇప్పుడు ఇద్దరు కోడలు తీసుకొస్తారు అంతేగా. అంతే ప్రసాద్, ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు తాంబూలం తీసుకురావాలి. కాకపోతే ఒక కోడలు గీతకు అవతల వైపు ఉంది కదా బాబారు. దివ్య గీత దాటి ఇటువైపు వచ్చి తాంబూలం తీసుకోవటం ఎలాగా అని. ఇందాక నుంచి తర్జన భర్జన పడుతున్నాం అన్నయ్య గారు. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక కంగారు పడుతున్నాం మావయ్య గారు. మీరే ఏదైనా సొల్యూషన్ చెప్పండి డాడ్. ఏమండి, ఇది దైవ కార్యం అండి. మొక్కు చెల్లిస్తే అందరికీ మంచిది. సరే, కానీ ఈ ఒక్కసారికి మాత్రమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.